థగ్ లైఫ్ ఫ్లాప్ తర్వాత కాస్త బ్రేక్ తీసుకున్న మణిరత్నం విజయ్ సేతుపతి సాయి పల్లవితో లవ్ స్టోరీని కుక్ చేస్తున్నారు. కూలీ రిలీజ్ అయ్యాక లోకేష్ కనగరాజ్ యాక్టింగ్ వైపు ఫోకస్ చేస్తున్నాడు. కార్తిక్ సుబ్బరాజ్ నిర్మాతగా బిజీ. వాట్ అబౌట్ శంకర్? వేల్పారికి హీరోలు దొరకపోవడంతో మెగాఫోన్ పక్కన పెట్టేబోతున్నాడా? లోకిని ఫాలో అవుతున్నాడా? కాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ మణిరత్నం థగ్ లైఫ్ ఫ్లాప్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని నెక్స్ట్ ప్రాజెక్ట్ పట్టాలెక్కించారు. రెట్రో ఊహించని రిజల్ట్ తర్వాత నిర్మాతగా బిజీ అయ్యాడు కార్తిక్ సుబ్బరాజ్. కానీ లోకేష్ కనకరాజ్ డిఫరెంట్ స్టెప్ తీసుకున్నాడు. కార్తీతో ఖైదీ 2 పట్టాలెక్కించాల్సిన లోకి హీరోగా మారి డీసీ అనే ఫిల్మ్ చేస్తున్నాడు. బన్నీతో ఫిల్మ్ అనౌన్స్ చేసినప్పటికీ ఈ ప్రాజెక్ట్ నెక్స్ట్ ఇయరే పట్టాలెక్కబోతుందని సమాచారం. ఇటు నిర్మాతగాను లోకేష్ బిజీ. వీరితో పోలిస్తే శంకర్ పరిస్థితి భిన్నం. వరుస భారీ డిజాస్టర్స్ నెక్స్ట్ ప్రాజెక్ట్ వేల్పారికి హీరోలు దొరకకుండా చేశాయి. దీంతో భారీగా బ్రేక్ వచ్చింది. కాదు తీసుకోవాల్సొచ్చింది. ఈ టైంలో ఓ ఇంట్రెస్టింగ్ ఆఫర్ అతడి చేతికొచ్చిందట. అయితే దర్శకుడిగా కాదు, తనలోని యాక్టింగ్ స్కిల్ బయట పెట్టే ఆపర్చునిటీ దక్కిందని తెలుస్తోంది. రోబోతో రజనీకాంత్ను డీల్ చేసిన శంకర్ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై తలైవార్తో ఢీకొనబోతున్నాడట. సిబి చక్రవర్తి దర్శకత్వంలో తలైవార్ 173 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో యాంటోగనిస్ట్ రోల్ శంకర్ కి ఆఫర్ చేశాడట సిబి. ఆయన కూడా సానుకూలంగా ఉన్నాడని తెలుస్తోంది. దర్శకుడు కాకముందు యాక్టర్ గా చిన్న రోల్స్ చేశాడు శంకర్. ఒకవేళ సిబి స్క్రిప్ట్ ఫైనల్ అయితే శంకర్ కి రోల్ దక్కుతుందట. అదే అశ్వత్ మారిముత్తు చేతికి ప్రాజెక్ట్ వెళితే వేరే కథ అవుతుంది. అప్పుడు నో ఛాన్స్. చూడాలి శంకర్ మళ్ళీ మొహానికి మేకప్ వేసుకుంటాడో లేదో.